సివిల్ సప్లైస్ అధికారుల కోఆర్డినేషన్తో సర్వే జరుగుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు మరో ముందడుగు పడింది. సమగ్ర కుటుంబ సర్వేల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో 83,000 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులని చెబుతున్నారు. కారు ఉందా లేదా, సొంత ఇల్లుతో సహా ఇతర వివరాలను బల్దియా సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. బీపీఎల్ కింద ఉన్నవారిని గుర్తించి వారికే రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొందరికి పెద్ద ఇళ్లున్నా, రెంట్లు వస్తున్నా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. అలాంటి వారిని గుర్తించి అనర్హులుగా చేస్తామన్నారు. ఈ నెల 20 లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి జీహెచ్ఎంసీ కమిషనర్కు రిపోర్టు అందజేస్తామన్నారు. అంబర్పేట సర్కిల్కి సంబంధించినటువంటి మాకు సివిల్ సప్లై నుండి 2149 లిస్టు రావడం జరిగిందండి. మేము దాన్నే ఆధారంగా చేసుకొని దాన్ని మేము వెరిఫికేషన్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా బాగా ఉన్న వాళ్ళు అప్లై చేశారు. అంటే బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో వాళ్ళని ఏంటంటే మేము ఇనెలిజిబుల్ కింద మేము దాన్ని ట్రీట్ చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి పొరపాటు జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని అటువంటి వాళ్ళు మేము డిలీట్ చేస్తున్నామండి, ఎనేబుల్ చేస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ కానున్నాయని తెలిపారు హిమాయత్ నగర్ కార్పొరేటర్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు. ప్రజాపాలనలో ఎవరైతే అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారో వాటిని వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంతకు ముందర నెల క్రితం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. మొత్తానికి కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పుడున్న కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం, తొలగింపుకు కూడా అవకాశాన్ని కల్పించింది.